ట్రంప్ ఈ పేరు చెబితే చాలు మళ్ళీ ఏం బాంబు పేల్చాడ్రా బాబు అని అడుగుతున్నారంతా. అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ట్రంప్ నిర్ణయాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ తో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సరికొత్త షాక్ తో ముందుకొచ్చారు. అది కూడా మన తెలుగోళ్లకి రుచించని ఒక చేదు వార్త. అసలు విషయం ఏంటంటే, ఇకపై భారత్ నుంచి అమెరికాకు పచ్చళ్లు తెచ్చుకున్న ట్యాక్స్ చెల్లించాల్సిందే. డబ్బు వసూలు చేసే ఏ చిన్న అవకాశాన్ని, మార్గాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వదిలిపెట్టడం లేదు అనడానికి ఈ వార్తే ఒక ఉదాహరణ. భారత్ నుంచి పచ్చళ్లు వంటి వాటిని తెచ్చుకుంటే వాటి మీద కూడా సుంకాలు విధించడానికి ఇప్పుడు అమెరికా సిద్ధమవుతోంది. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో, బంధువులో అమెరికా వస్తుంటే ఫలానా వస్తువులు కొని తీసుకురావాల్సిందిగా భారత్లో ఉన్న తమ వారికి చెబుతూ ఉంటారు. వ్యక్తిగతంగా తెప్పించుకునే ఉత్పత్తుల మీద అమెరికా చెల్లించడం వంటిది ఏవీ ఇప్పటి వరకు లేవు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తోంది. కానీ ట్రంప్ 2.0లో అన్ని తారుమారవుతున్నాయి. చాలా మంది తెలుగువారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది భారతీయులు నిత్యం పచ్చళ్లను ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఇండియాలోని కొంతమంది వ్యక్తుల నుంచో లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానో ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు. అయితే వీటి ఉత్పత్తుల మీద ఇక నుంచి అమెరికా నిఘా పెట్టనుంది. వీటి మీద కూడా ట్యాక్స్ వసూలు చేసి ఖజానా నింపాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సుంకం చెల్లించకపోతే భారీ జరిమానాలు విధించి ఇలాంటి వాటిని పూర్తిగా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. భారత్లో మాదిరిగానే అమెరికాలో కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని వ్యాపార వేదికలుగా మార్చుకొని అనేక మంది పచ్చళ్లు, అనేక వస్తువులు అమ్ముతున్నారు. వీరిలో పలువురు తెలుగు వాళ్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇండియా నుంచి వివిధ ఉత్పత్తులను కొరియర్ ద్వారా తప్పించుకొని సోషల్ మీడియాలో ఆర్డర్లు తీసుకుని కొనుగోలుదారులకు కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. వీరు సాధారణంగా పన్నులు చెల్లించడం అంటూ ఉండదు. ఇంకొందరు యాప్ల ద్వారా కూడా ఈ తరహా వ్యాపారాలు చేస్తున్నారు. భారత్ నుంచి ఏవైనా ఉత్పత్తులను, వస్తువులను తెప్పించుకోవాలనుకున్న వాళ్లు ఈ యాప్లలో రిజిస్టర్ చేసుకుంటారు. యాప్ నిర్వాహకులు ఇండియాలో వాటిని కొనుగోలు చేసి కొరియర్ ద్వారా తెప్పించి అందజేస్తారు. ఈ తరహా వ్యాపారంలో కూడా యుఎస్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడం జరగదు. ఇక వీరందరిపై ఇప్పుడు ట్రంప్ కన్నుపడింది. విక్రయించే వారితో పాటు కొనుగోలుదారుల మీద కూడా సుంకాలు విధించాలని అమెరికా భావిస్తోంది. దీంట్లో భాగంగానే భారత్లోని రిటైలర్ల నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు పలువురికి భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలకు సంబంధించి నోటీసులు పంపుతున్నాయి. ఇదంతా చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి సంబంధించి కాగా, వ్యక్తిగత స్థాయిలో బంధుమిత్రులు అమెరికాకు వస్తుంటే వారి ద్వారా పచ్చళ్లు, తినుబండారాలు, దుస్తులు, బంగారు నగలు వంటివి తెప్పించుకుంటే ఏమిటి పరిస్థితి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.